ఫైనల్గా టీజీ వెబ్సైట్ 2025 బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ కోర్సెస్ సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ షెడ్యూల్ డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. మనకు కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్ ఓన్లీ 2 ఫేజెస్లోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అయితే రావాల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్కి సీట్స్ అయితే ఉండవు. కేర్ఫుల్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో షెడ్యూల్ డేట్స్, ఏ టైంలో ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు యాక్చువల్గా 3 ఫేజెస్ ఉంటాయి కాబట్టి ప్రీవియస్గా 3 ఫేజెస్ సంబంధించి మీకు మెంటర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 2 ఫేజెస్లోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మెంటర్షిప్ ఫీ అమౌంట్ 2500 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2500లోనే మీరు ప్రతిసారి నెట్ సెంటర్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయడం, మీ స్లాట్ బుకింగ్ చేయడం, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, సీట్ వచ్చిందా లేదా చూసుకోవడం, సీట్ కన్ఫర్మ్ చేయడం, ఇవన్నీ మీరు ఏం చేయకుండా ఈ 2500 మెంటర్షిప్ మీరు తీసుకుంటే కనుక మీకు కంప్లీట్ గైడెన్స్తో పాటు మీ రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, సీట్ కన్ఫర్మ్ చేయడం, ఇవన్నీ కూడా మీకు ఈ మెంటర్షిప్లోనే చేయడం జరుగుతుంది. మీరు కాలేజ్ మీ బ్రాంచ్ అకార్డింగ్ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వస్తుంది, అంటే ఈ 5 కోర్సెస్ ఏ కోర్సెస్ సీట్ వస్తుంది అనేది మీకు పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్ బేస్ చేసుకొని మీరు ఏ కాలేజ్లో మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారనేది డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్గా లాజిక్ టెక్నిక్ యూజ్ చేసి మీకు ఆప్షన్స్ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. సీట్ వచ్చిన తర్వాత మీరు ఎలా కంప్లీట్ చేసుకోవాలి ప్రాసెస్ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు ఫస్ట్ డే అడ్మిషన్ వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకున్న స్టూడెంట్స్ యూపీఐ ఐడి స్కాన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఇంకా షెడ్యూల్ విషయానికి వస్తే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకు ఫస్ట్ అక్టోబర్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని స్లాట్ బుకింగ్ చేయాలి 5 నుంచి 8 వరకు. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్స్తో పాటు 2 కాపీస్ జిరాక్స్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీరు 7th నుంచి 9th వరకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ 8th నుంచి 10th వరకు 3 days టైం ఇవ్వడం జరిగింది. ఈ 3 daysలో మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అయితే ప్రియారిటీ వైజ్గా లాజిక్స్ యూజ్ చేసి మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ ఫ్రీజింగ్ కూడా 10th రోజే లాస్ట్ అవుతుంది. తర్వాత సీట్ అలాట్మెంట్ 13th రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. 13th and 14th 2 daysలో మీరు వెబ్సైట్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది కాలేజ్ సంబంధించి. దీని తర్వాత ఇంకా డైరెక్ట్గా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ లేదు. ఫైనల్ ఫేజ్లో కూడా సీట్స్ ఉంటాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా తక్కువ సీట్సే ఉంటాయి. 16th రోజు ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ మళ్ళీ చేయడం అవసరం ఉండదు. న్యూగా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. వెరిఫికేషన్ కూడా మీరు ఫస్ట్ ఫేజ్లో కంప్లీట్ అవుతే ఇప్పుడు ఉండదు. డైరెక్ట్గా మీరు 17th, 18th 2 days వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. ఇక్కడ బెటర్ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ట్రై చేస్తామనుకున్న 17th, 18th వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ 21st రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు డిఫరెన్స్ అమౌంట్, కాలేజ్ ఏమైనా చేంజ్ అయ్యి డిఫరెన్స్ అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ పే చేయాలి. లేదా న్యూగా సీట్ వచ్చిన వాళ్ళైనా కాలేజ్ ఫీజు మళ్ళీ వెబ్సైట్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సిన డేట్ 22nd, 23rd ఈ 2 daysలో కంపల్సరీగా మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తేనే మీకు వచ్చిన సీటు కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే మీకు వచ్చిన సీటు ఆటోమేటిక్గా మేము వెబ్సైట్లో రిపోర్టింగ్ చేసాం, ఫీ పేమెంట్ చేసామన్నా కూడా ఉండదు, సీట్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా ఇంకా 23rd స్పాట్ అడ్మిషన్ సంబంధించి ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏమైనా వేకెంట్ సీట్స్ ఉంటే కాలేజ్ వైజ్గా స్పాట్ అడ్మిషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. దీంతో బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఇన్ని డేస్ వెయిట్ చేసిన దానికి ఇంత ఫాస్ట్గా కంప్లీట్ అయితే కాబోతుంది. సో థర్డ్ ఫేజ్ కూడా లేదు ఇక్కడ, ఓన్లీ ఫైనల్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్తో ఎండ్ చేస్తున్నారు కాబట్టి కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే మేము ఓన్గా చేసుకుంటామని చేసుకోవచ్చు. లేదు మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకున్న స్టూడెంట్స్ 2500 రూపీస్ పే చేసి మీరు వాట్సాప్కి స్క్రీన్ షాట్ అయితే పంపించండి, మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీ కాలేజెస్ కూడా ఇంకా 24 తర్వాత క్లాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.